అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం వద్ద భారత్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థ సుమారు 68,000 కోట్ల రూపాయలతో పెద్ద కర్మాగారం, ఒక పరిశ్రమ రాబోతుంది. దీనివల్ల లక్షలాది మందికి కూడా ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా నెల్లూరు జిల్లా ఎంతో శరవేగంగా అభివృద్ధి అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం ఈ విషయం మీద మాట్లాడేందుకు పారిశ్రామికవేత్త పిటి జగన్నాథం ప్రస్తుతం మనతో ఉన్నారు. అయితే మాట్లాడరు. సార్ నమస్తే. నమస్కారం సార్. చెప్పండి, అంటే మనకు రామాయపట్నం వద్ద బీసీఎల్ పెద్ద పారిశ్రమగా మారబోతుంది. ఒక నెల్లూరు జిల్లాకి ఒక మార్గదర్శ అనుకోవచ్చు. దీనివల్ల లాభాలు ఏమిటి? ప్రథమంగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వారు చాలా చారిత్రాత్మకమైన ఒక డెసిషన్ తీసుకున్నారు. ఈ నిర్ణయం ఏమిటంటే, భారత్ పెట్రోలియం కార్పొరేషన్కి నార్త్ ఇండియాలో, వెస్టర్న్ ఇండియాలో రిఫైనరీలు ఉన్నాయి. కానీ ఈస్టర్న్ ఇండియాలో రిఫైనరీ పెట్టడం ఇదే మొట్టమొదటిసారి. అది కూడా ఆంధ్రప్రదేశ్ని ఎన్నుకోవడం మన అదృష్టము. అందులో నెల్లూరు జిల్లాని ఎన్నుకోవడం మనకు ఆ దైవ కృప అని అనుకోవాలి. ఎందుకంటే ఒక రిఫైనరీ అంటే ఎవరికి కూడా ఒక ఐడియా ఉండదు. ఒక రిఫైనరీ అనేది అది ఇంత పెద్ద ఎత్తున ఉండే రిఫైనరీ వస్తుందంటే దానివల్ల ఆ పరిసర ప్రాంతాలు ఎంత సస్యశ్యామలంగా ఉంటాయి. సస్యశ్యామలం అంటే ఆర్థికంగా ఎంత అభివృద్ధి చెందుతాయి, ఎన్ని రకాల ఉపాధులు కలుగుతాయి అనేది ఎవరికి ఊహకు కూడా అందని విషయం. ఈ విషయము మాకు ఎలా తెలుసు అంటే, మేము గత 40 సంవత్సరాల నుంచి ఇదే పెట్రోలియం ఫీల్డ్లో ఉంటూ అనేక రిఫైనరీని సందర్శించాం. కాబట్టి ఒక చిన్న రిఫైనరీ వస్తేనే దాని చుట్టుపక్కల యాక్టివిటీలు ఎంత పెరుగుతాయనే ఐడియా ఉంది. కానీ ఇప్పుడు ఇంత పెద్ద పరిశ్రమ, ఇంత పెద్ద రిఫైనరీ, అది కూడా ఆరంకో వాళ్ళతో జాయింట్ వెంచర్తో వచ్చే రిఫైనరీ. అంటే ఒకటి సార్, ఈ పరిశ్రమ కాకుండా ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన మరో సంస్థ కూడా ఆ ప్రాంతంలోనే ఏర్పాటు చేస్తున్నారు అని కాదండి, ఇది మీరు అపార్థం చేసుకున్నారు. భారత్ పెట్రోలియము, ఆరంకో వాళ్ళు కలిసి వస్తున్నారు. ఓకే. ఏమంటే ఆరంకో వాళ్ళు కొన్ని ఆయిల్ బావుల్ని కంట్రోల్ చేస్తున్నారు అక్కడ. భారత్ పెట్రోలియం వాళ్ళు ఇక్కడ రిఫైనింగ్ సిస్టంలో దే ఆర్ ద బెస్ట్ ఇన్ ఏషియా. కాబట్టి వాళ్ళిద్దరి కలయిక అద్భుతాన్ని ఇక్కడ సృష్టిస్తుంది. ఇంకొకటి, మనకు చాలా మంచి రోజులు వచ్చాయి. ఏమంటే నెల్లూరు నుంచి ఒక 70-75 కిలోమీటర్ల దూరంలో రామాయపట్నం ఉంది. నెల్లూరు నుంచి 15 కిలోమీటర్ల దూరంలోనే ఎప్పుడూ 1989లోనే దూరదృష్టితో అక్కడ ఇఫ్కో ఫర్టిలైజర్ కొరకు చాలా భూమిని సేకరించి పెట్టారు. అప్పుడు పివి నరసింహారావు గారు, పెళ్లపూరు రామచంద్రారెడ్డి గారు ఆధ్వర్యంలో చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఆ ఫర్టిలైజర్ ఫ్యాక్టరీకి ముడి సరుకు నాఫ్తా, ఆ నాఫ్తా ఇక్కడ అందుబాటులో లేదు. కృష్ణపట్నానికి నాఫ్తా వచ్చి అక్కడి నుంచి పైప్ లైన్ వేసి వాటికి ఫీజిబిలిటీ లేదని అప్పుడు డ్రాప్ చేసేసారు. కానీ మన ఇంటి వాకిట్లోనే రాచర్లపాడికి అల్లంత దూరంలో నాఫ్తా మ్యానుఫ్యాక్చర్ కాబోతుంది. కాబట్టి ఓ చిన్న పైప్ లైన్ వేస్తే చాలు, ఫర్టిలైజర్ ఫ్యాక్టరీకి కావాల్సిన ముడి సరుకు రిఫైనరీ నుంచి వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది అనుబంధం. కాబట్టి మీకు 15 కిలోమీటర్ల దూరంలో ఒక 40-50 వేల కోట్లతో పాటు ఓ ఫర్టిలైజర్ కంపెనీ రావడానికి ఇప్పుడు ఈ రిఫైనరీ అనేది దోహదపడింది.
ఒక 50,000 కోట్లు ఇక్కడ, 1,00,000 కోట్లు 70 కిలోమీటర్ల దూరంలో అంటే ఊహించుకోండి ఈ నెల్లూరు అనేది శరవేగంగా ఎలా నార్త్ సైడ్కి ఎక్స్పాండ్ అవుతుంది. ఒకటి. రెండోది అన్ని ఊర్ల నుంచి, అన్ని స్టేట్ల నుంచి, దగ్గర ఒక 10 దేశాల నుంచి కూడా ఇక్కడ టెక్నీషియన్స్ వాళ్ళు రావడానికి బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మంది ఒక మెట్రోపాలిటన్ సిటీగా ఒక బెంగళూరు, ఒక హైదరాబాదు, మీకు ఒక చండీగఢ్, అట్లా ఒక ఇండస్ట్రియల్ సిటీగా, ఒక మెట్రోపాలిటన్ సిటీగా బ్రహ్మాండంగా రెస్టారెంట్స్తో పాటు అపార్ట్మెంట్స్ కానీ రెస్టారెంట్స్ కానీ టోటల్ కల్చర్ మారేదానికి అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఇప్పుడు మామూలుగా అంత పెద్ద పరిశ్రమ మామూలు గుజరాత్ మహారాష్ట్రలో రావాల్సినది మన నెల్లూరుకే ఎందుకు రావాల్సి వచ్చింది? అంటే మామూలుగా నెల్లూరు జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు స్థలాలు లేవు ఇది అంటారు, ఎందుకు అక్కడ? ఇప్పుడు మనం చేసుకున్న అదృష్టం అండి. ఇప్పుడు మనకున్న ముఖ్యమంత్రి, మనకు ఇక్కడ ఉండే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వీళ్ళందరూ దూరదృష్టి కలిగిన వాళ్ళు. ఒకటి. రెండోది విజన్ ఉంది, వీళ్ళకి పట్టుదల ఉంది. మన జిల్లాకి మన రాష్ట్రానికి ఏదో చెయ్యాలని ఒక కసి ఉంది. దానికి రిజల్టే ఇది. ఎందుకంటే వాళ్ళు ఏదో వచ్చి 5 రూపాయలు 10 రూపాయలు పంచడం కాదు, ఒక భవిష్యత్తు ఏర్పాటు చేసి ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి. ఇది నా భూతో నా భవిష్యత్. ఇది ఈ విధంగా జరగడం అనేది జనరల్గా నార్త్ ఇండియాకే పరిమితమైంది. అది ఏమంటే మీకు సింపుల్గా చెప్తానండి, మంది ఈస్టర్న్ కోస్ట్లో ఉన్నాయి. మనం ఎక్కువ బొగ్గుతో ఉపయోగపడే పరిశ్రమలనే ఇక్కడ ప్రోత్సహిస్తూ వచ్చారు. అది వెస్ట్రన్ కోస్ట్లో ఉన్నాయి, మహారాష్ట్ర కానీ గుజరాత్ కానీ. వాళ్ళు దుబాయ్కి, యుఏఈకి, మిడిల్ ఈస్ట్కి దగ్గర ఉన్నారు కాబట్టి అది వాళ్ళకి అనుకూలంగా ఉంటుందని అవన్నీ అక్కడే కేంద్రీకృతం అయినాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారే. మనకు ఇండియాలో ఈస్టర్న్ సైడ్లో రిఫైనరీ చేస్తే ఈ పక్క చాలా దేశాలు ఉన్నాయి. వీటికి మనము ఎక్స్పోర్ట్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మనకు చాలా ఇండియా లోపల ఫారిన్ డబ్బులు రావడానికి కూడా ఇది బ్రహ్మాండమైన ఒక మనకి నాంది పలుకుతున్నారు ఇప్పుడు అనేది మనకు ఖచ్చితంగా కనపడతా ఉంది. ఇంకొకటి, మనం చెన్నైకి బాగా దగ్గరగా ఉన్నామండి. టెక్నికాలిటీస్ కానీ ఇంకొకటి కానీ ఒక అందుబాటులో ఉంది మనకు. ఆల్రెడీ ఒక పెద్ద డెవలప్డ్ సిటీ, దాని పక్కన ఇది ఒక పెద్ద సిటీ అవ్వబోతుంది. మీకు పైన మ్యాప్లో చూసుకున్నారంటే ఒక కోస్టల్ ఇండియా అనేది వేరే విజన్లో కనిపిస్తుంది ఒక 10 ఏళ్ళ తర్వాత. మీకు ఈ మధ్య ఉండే ఈ 70, 80, 100 కిలోమీటర్ల దూరం కూడా వేరే పరిశ్రమలతో నిండిపోతాయి, అనుబంధ పరిశ్రమలతో. సో ఈ ఏరియా మొత్తం బ్రహ్మాండంగా సుభిక్షంగా ఉండబోతుంది అనేది మా జగన్నాథం గారు. మామూలుగా ఏంటంటే గతంలో మనకు తడ దగ్గర శ్రీ సిటీ ఎన్నో పరిశ్రమలు ఏర్పడ్డాయి. తర్వాత మన జిల్లా ఇదైన తర్వాత తిరుపతి జిల్లాలోకి వెళ్ళిపోయింది. అంటే నెల్లూరు జిల్లాకు ఏం లేని పరిస్థితుల్లో మళ్ళీ ఇది రావడము అదృష్టమే అని భావించుకోవచ్చా? ఒకటండి, శ్రీ సిటీ అనేది ఎలాగంటే ముడి పదార్థాలు ఎక్కడి నుంచో తెచ్చుకొని అక్కడ చిన్న పరిశ్రమలు అక్కడ డెవలప్ అయ్యాయి. అది బ్రహ్మాండమే. కానీ ఇది కథ వేరే అండి. ఇది చాలా పరిశ్రమలకి ముడి సరుకు ఇయ్యగలిగిన పరిశ్రమ. ఇది ఈ పరిశ్రమని బేస్ చేసుకొని కొన్ని వేల పరిశ్రమలు ఇక్కడి నుంచి పుడతాయి. దానికి అవకాశం కల్పించగలిగిన పరిశ్రమ అంత బలం ఉంది. ఎందుకంటే కేవలం రిఫైనరీ, పెట్రోల్, డీజిల్ ఇంక ఇవే కాదు, పెట్రోకెమికల్స్ కూడా. ఒక పెట్రోకెమికల్ తయారీ అయిందంటే ఆ పెట్రోల్ కెమికల్కి సంబంధించిన ఒక ఫ్యాక్టరీ, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక హెచ్డిపిఈ అనే ఒక కెమికల్ బయటకు వచ్చిందంటే మనం కూర్చునే ప్లాస్టిక్ చైర్లు అవన్నీ తయారైపోతాయి.
అటువంటి పరిశ్రమ అందుబాటులో ఉన్నప్పుడు అటువంటి పరిశ్రమలు మీకు డెవలప్ అయిపోతుంది. పెయింట్కి సంబంధించిన అవన్నీ ఉన్నాయి, అక్రిలేట్ అని అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వచ్చిందంటే ఇక వాకిట్లోనే పెయింట్ ఇండస్ట్రీ వేసుకుంటారు. ఎప్పుడు పెయింట్ ఇండస్ట్రీస్ ఇక్కడ చుట్టూ పడిపోయినాయో మిదాని లాంటి ఫ్యాక్టరీలన్నిటికీ పెయింట్కి ఎక్కడో పోయి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అటువంటి పరిశ్రమలన్నీ అన్ని ముడి సరుకులు దొరుకుతుంది. ఇక్కడ ఈ పరిశ్రమ వేసుకోవడం అనేది చాలా చీప్ అనుకున్నప్పుడు అందరు ఇక్కడే కదా బతికిస్తారు. ఒక పరిశ్రమని కట్టడానికి ఎంత అవుతుందనేది ప్రతి ఒక్క పారిశ్రామికవేత్త లెక్కేసుకుంటాడు. అన్ని ముడి సరుకులు మనకు అందుబాటులో ఉన్నప్పుడు ఇక్కడ సిమెంటు కడపలో ఉంది, పెట్రోలింగ్కి సంబంధించిన అన్నీ ఇక్కడ ఉన్నాయి. మనకు ముడి సరుకు ఇక్కడే ఉంది. కన్స్ట్రక్షన్ చేసుకోవడం ఇక్కడ ఈజీ. ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి మనకు సముద్రం దగ్గరలో ఉన్నాం. 2 పోర్ట్లు, మనకు 2 పోర్ట్లు ఉన్నాయి, రైల్ మార్గం ఉంది. మనకు ఇన్ని పడిన తర్వాత ఎయిర్పోర్ట్ అనేది అనివార్యం. ఆటోమేటిక్గా ఎయిర్పోర్ట్ అనేది ఏర్పడిపోతుంది ఇక్కడ. కాబట్టి ఒక్కసారి ఊహించుకుంటే, ఒక్కసారి నెల్లూరుని కానీ ఒక్కసారి మీరు చూశారంటే నెల్లూరు అనేది కావలి అనేది మొత్తం కలిపి కనకపట్నం అవుతుంది. ఒక కావలే కాదు, నెల్లూరు నుంచి కావలి దాకా విపరీతమైన ఎక్స్పాన్షన్స్ ఉంటాయి, విపరీతమైన వ్యాపారాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగ సమస్య కూడా, నిరుద్యోగం అనేది సోమారులే స్వామి. సోమారులు ఉంటేనే నిరుద్యోగం ఉంటుంది. ఇంకా ఉద్యోగం అవకాశాలు ఎలా ఉంటాయంటే ప్రతి ఒక్కరు వచ్చి తలుపు తట్టి లాక్కోపోతారు. అన్ని పరిశ్రమలు వచ్చేస్తాయి ఇక్కడ. ఇంట్లో నిద్రపోతుంటే తలుపు తట్టి లాక్కోపోయే రోజులు వస్తాయి. వీడు వద్దులే అని చెప్పి పడుకుంటే కానీ ఉద్యోగానికి ఎత్తుక్కుంటూ ఫైల్ పట్టుకుంటూ మద్రాసుకో, బెంగళూరుకో, హైదరాబాద్కో పరిగెవలసిన కర్మ మనకి ఇంకా పట్టదు. ఎందుకంటే చుట్టూ రకరకాల పరిశ్రమలు వస్తాయి. ఒక్క రిఫైనరీలో వాటిల్లో ఒక 25,000 30,000 అనేది లెక్క తీసేయండి. వీటి అనుబంధ సంస్థల్లో ఒక 2 లక్షల నుంచి 3 లక్షలు వస్తాయి ఉద్యోగాలు. మీరు ఒక ఇండస్ట్రీ కాదండి, మీకు క్యాటరింగ్, మీకు ఫుడ్ ఇండస్ట్రీ కానీ, మీకు టెక్స్టైల్ ఇండస్ట్రీ కానీ, ట్రేడింగ్ ఇండస్ట్రీ కానీ, వీళ్ళు ఉండే వాళ్ళందరికీ కావాల్సిన మెడికల్ ఫెసిలిటీస్ కానీ, మెడికల్ ఇండస్ట్రీ కానీ ఎన్ని పెరుగుతాయి. మన ఊహకు అందని విషయం అది. సో ఉద్యోగ సమస్య అంటూ ఉండదండి. రెండోది, ఈ పరిశ్రమలు ఇక్కడ కల్పించడానికి ముఖ్య కారకులైన వాళ్ళందరూ చరిత్రలో నిలబడిపోతారు. వాళ్ళని తరతరాలు దండం పెట్టుకుంటారు. ఎందుకంటే రూపురేఖలు మార్చేశారండి. ఎకరా 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు ఉండేది 5 కోట్లు 6 కోట్లు అయిపోయింది అనుకోండి, ఇంకా ఆ కుటుంబం రూపురేఖలు మారిపోయినట్టే కదా. పూర్తిగా చుట్టూ పరిశ్రమలు వచ్చినప్పుడు ₹1 కోటి 2 కోట్లు తక్కువ మారుమూల పల్లెల్లో కూడా పలుకుద్దిగా, అంతే కదా. అప్పుడు ప్రతి ఒక్కరూ ఇప్పుడు మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, నరేంద్ర మోడీ గారికి కానీ, ఈ కూటమి ప్రభుత్వానికి కానీ, ఇక్కడ ఉండే ప్రజానాయకులు ప్రతినిధులు అందరికీ కూడా అందరూ మన గుండెల్లో ఒక స్థానం ఏర్పడిపోతుంది ఈ పరిసర ప్రాంతంలో. అవును, ఇప్పుడు ఒక జిల్లానే కాదు, ఆనం రామనారెడ్డి మంత్రి గారు, అదే పొంగూరు నారాయణ, వాళ్ళు మొత్తం హర్షం వ్యక్తపరుస్తున్నారు. మొత్తం అండి ప్రతి ఒక్క సపోర్ట్తోనే జరుగుతుంది కదా. ఇప్పుడు సెంటర్లో ప్రభాకర్ రెడ్డి గారు వెళ్తే ఇక్కడ వాటికి కావాల్సిన అన్నీ పర్సనల్గా వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని ఆనం రామనారాయణ రెడ్డి గారు కానీ, పొంగూరు నారాయణ గారు కానీ, అక్కడ ఉండే కావేటి కృష్ణారెడ్డి గారు కానీ, ఇక్కడ ఉండే ప్రశాంత్ రెడ్డి గారు కానీ, ప్రతి ఒక్కరూ దీని మీద ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. పూర్తిగా ఒకరితో అయ్యే పని కాదు కదా ఇది. అందరూ కాన్సన్ట్రేట్ చేసి ఇంత పెద్ద పరిశ్రమని ఇక్కడ నెలకొల్పుతున్నారంటే ఇది వాళ్ళ జీవితంలో ఒక పెద్ద అచీవ్మెంట్ అండి ఇది. ఇప్పుడు ఆ పరిశ్రమ వల్ల లక్షలాది చిన్న చిన్న పరిశ్రమలు మొత్తం ఏర్పడతాయి అంటున్నారు. అంత స్థలం ఉందంటారా మనకు ఒకటేనండి, మనకు బాగా స్థలాలు ఉన్నాయి, చాలా స్థలాలు వేస్ట్గా పడి ఉన్నాయి. మీకు ఇప్పుడు ఆత్మకూరు పక్క, వింజమూరు పక్క అక్కడంతా బంజరు భూములు చాలా ఉన్నాయి. ఇవన్నీ ఏం కావాలా? ఇప్పుడు మీరు డయాగ్నల్గా కానీ కరెక్ట్ రోడ్ ఫెసిలిటీ ఉంటే 100 కిలోమీటర్ దూరంలోనే ఉంటాయి. బాంబేలో చూడండి, బాంబే రిఫైనరీ నుంచి 150 కిలోమీటర్లు
సర్కంఫరెన్స్కి మొత్తం ఇండస్ట్రీలు పడిపోయినాయి. ఇంక ఈ పరిశ్రమ పిల్లలన్నీ ఇక్కడ వచ్చినప్పుడు మీకు చూడండి, కావలి నుంచి మీకు కలిగిరి వైపు ఎంత భూమి ఉంది, ఎంత పండుతున్నాయి, ఆ రైతుల పరిస్థితి ఏమిటి? రేపు వాళ్ళకి ఇంకొక ఆప్షన్ వస్తుందిగా, ఇంకొక వేర్ హౌస్ కట్టొచ్చుగా, ఇంకోటి చేసుకోవచ్చుగా. నీళ్ళు వస్తాయండి, పోలవరం నుంచి వస్తే పండుతాయి, అదొక సబ్జెక్టు. పారిశ్రామికంగా వాళ్ళు పెరిగినప్పుడు బక్కచెక్కిన రైతు వాడి భవిష్యత్తు కూడా బంగారమయం కావడానికి ఒక అవకాశం ఉందిగా ఇప్పుడు. దాన్ని మీరు కాదనలేరు కదా గయాస్ గారు. కాబట్టి ఈ పరిశ్రమలు వచ్చినప్పుడు పెట్టుబడిదారులు ఎప్పుడు వస్తారో, పెట్టుబడి మనం ఎప్పుడు అట్రాక్ట్ చేస్తామో, ఆ పెట్టుబడి వల్ల ముందు బయట బాగుపడేది రైతు, ఉద్యోగాలు వచ్చేది రైతు బిడ్డకి. కాబట్టి గ్రాస్ రూట్కి మన క్షేత్రస్థాయిలో మార్పుని తెస్తుంది ఇటువంటి పెద్ద పరిశ్రమలు పెట్టినప్పుడు. ఈ పరిశ్రమ కానీ వీటి అనుబంధ పరిశ్రమలు కానీ క్షేత్రస్థాయిలో జనాలు లివింగ్ స్టైల్లోనే మార్పు చేస్తుంది, వాళ్ళ ప్రమాణాలు పెంచుతాయి. గ్యారెంటీగా చాలా హ్యాపీగా ఉంది. నిజంగా మన కంటి ముందు ఇవి చూస్తామని మనం కళ్ళలో కూడా ఊహించలేదు. నెల్లూరుకి ఇంత మహర్దశ పట్టింది మాత్రం నిజంగా ఆ వెంకటేశ్వర స్వామికి ఖచ్చితంగా దండం పెట్టుకోవాలి. అంటే ప్రధానంగా ఏంటంటే మనకు 2 పోర్టులు ఉన్నాయి, కృష్ణపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టు, అదేవిధంగా రైల్వే ఇది ఉంది, జాతీయ రహదారి ఉంది. మొత్తం లింక్స్ వల్ల ఇంకా అభివృద్ధి బాగా జరిగే. ఇప్పుడు ఒక విషయం ఉందండి, ఇప్పుడు కృష్ణపట్నం పోర్టులో ఇప్పుడు ఆల్రెడీ భారత్ పెట్రోలియం వాళ్ళు చాలా ఫెసిలిటీస్, ట్యాంకులు పెద్ద పెద్ద వేసేసారు. హెచ్పిసి వాళ్ళు కూడా స్థలం తీసుకొని ఉన్నారు, ఐఓసి వాళ్ళు కూడా స్థలం తీసుకొని ఉన్నారు. అందుబాటులో ఇంత పెద్ద అరామ్కో బీపీసీఎల్ రిఫైనరీ వచ్చినప్పుడు వాళ్ళందరూ అక్కడ స్టోరేజ్ చేసుకోవడానికి, ఇంకా ఇతరు ఫ్యాక్టరీలు వేసుకోవడానికి అందుబాటులో వచ్చినట్టేగా. ఇప్పుడు వాళ్ళు చిన్న చిన్న బార్జర్లో సరుకు తెచ్చుకున్నా ఇక్కడ ఫ్యాక్టరీలకి నీళ్ల మార్గంగా వచ్చేస్తుందిగా. నీళ్ల మార్గంగా వచ్చినప్పుడు వాళ్ళకి ఇంకా రవాణా ఇది కూడా తగ్గిపోతుందిగా, కాస్ట్ కూడా తగ్గిపోతుందిగా. సో నీళ్ల ద్వారా వచ్చే షిప్పులన్నింటిలో పని చేసేవాళ్ళు ఎవరు? మనవాళ్ళే. బార్జర్లో పనిచేసేవాళ్ళు ఎవరు? మనవాళ్ళే. బార్జర్ ఓనర్లు ఎవరు? మనవాళ్ళే. టోటల్గా ఒకటి కాదండి, మీరు చెప్పుకుంటూ పోయారంటే ఒకటి కనెక్షను ప్రతి ఒక్కరూ బాగుపడే రోజులే. అంటే 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టినప్పుడు దాని ప్రభావం ఎలా ఉంటుందండి? మీరు కనీసం ఒక 50 కోట్లు 100 కోట్ల రూపాయల ఫ్యాక్టరీ వస్తేనే ఆ చుట్టుపక్కల గ్రామం బాగుపడిపోద్ది. అటువంటి 1,00,000 కోట్లు వచ్చినప్పుడు పరిస్థితి ఏంది? ఊహకి అందే విషయం కాదు. డెవలప్మెంట్ అనేది ఇన్ఫినిట్గా వెళ్ళిపోతుంది. మీకు 2 పోర్ట్ ఉందండి, ఒక పోర్ట్ అనేది ఇప్పుడు కేవలం డర్టీ కార్గోకే ఉంది. ఆ పోర్పులో కూడా మార్పు రావాలి. ఈరోజు రామాయపట్నం పోర్ట్ అనేది మనకు ఎట్ట వరంగా మారుతుందో, కృష్ణపట్నం పోర్టులో ఒక డర్టీవే వస్తున్నాయిగా. పామ్ స్టెరిన్ కానీ లేకపోతే కోల్ కానీ మనిషి దగ్గరలో నివసించడానికి కూడా ఇబ్బందికరమైన సబ్జెక్టులన్నీ వస్తున్నాయి అక్కడ. దాంట్లో మార్పు రావాలా. ఇవన్నీ మొత్తం పారిశ్రమకి సంబంధించినవి రామాయపట్నానికి వెళ్తే మనకు ఫర్నిచర్ కానీ, సుగంధ ద్రవ్యాలు కానీ, ఐసీలు కానీ ఇవన్నీ కృష్ణపట్నం పోర్టు కానీ టేక్ఓవర్ చేసిందంటే మనకి ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇంత పెద్ద పరిశ్రమ వచ్చినప్పుడు ఆ పోర్టు కొనుక్కునే యజమాన్యంలో కూడా మార్పు రావాలి. అంటే ఏం లేదనే కంటైనర్ టెర్మినల్ కూడా తీసుకువెళ్ళిపోయారు. వాళ్ళలో మార్పు రావాలి. ఇప్పుడు మనకి ఇంత వ్యాపార అవకాశాలు వచ్చినప్పుడు కంటైనర్ల అవసరం వస్తుంది. అవసరం వచ్చినప్పుడు మళ్ళీ టెర్మినల్కి రాక తప్పదు. బ్రహ్మాండంగా ఇంకొకటి, ఏ ఇంపోర్ట్ అన్నీ ఎన్నూరులో జరిగిపోతున్నాయి కానీ కృష్ణపట్నంలో వేరే ఇంపోర్ట్లు జరగటంలా. కేవలం బొగ్గు, డర్టీ కార్గో వరకే లోపల వస్తుంది. ఆ మార్పు ఎప్పుడు వస్తుందో ఈ పోర్టు బాగుపడిపోతుంది. ఆ పోర్టు ఖచ్చితంగా బాగుపడిపోతూ ఉంది, కంటి ముందు కనిపిస్తుంది. సో ఈ పోర్టు ఆ పోర్టు 2 పోర్టులు కానీ బాగుపడితే మనం శాండ్విచ్ అవుతాం. 2 పెద్ద పోర్టు మధ్యలో ఉండే ప్రదేశము
అది బ్రహ్మాండంగా డెవలప్ అవుతుందండి. అవును. అది మాత్రం ఖాయం. ఇప్పుడు మామూలుగా మన నెల్లూరు జిల్లా వాసులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు చదువుకొని చెన్నైయో బెంగళూరు హైదరాబాదు ఇట్లా దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఒక 5-6 సంవత్సరాల కల్లా ఈ పరిశ్రమ ఏర్పడితే వాళ్ళ ఆ సమస్య కూడా పోద్దని భావించుకోవచ్చు కదా మనం. ఇప్పుడు చదువులోనే మార్పు వస్తుందండి. ఇంతకుముందు సాఫ్ట్వేర్ చేయాలా, హైదరాబాద్ కూర్చోవాలా, పోవాలా, ఏసీ రూమ్లో కూర్చోవాలా, ఏదో తట్టాలా, వాడు తరిమేస్తే ఊరికి వచ్చేయాలా, ఆ పరిస్థితి ఉండేది. అది కాదు ఇక్కడ. మెకానికల్ ఇంజనీర్ కానీ, కెమికల్ ఇంజనీర్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీర్ కానీ, ఈ కంప్యూటర్ కాకుండా ఇతర ఇంజనీర్లు అందరికీ భవిష్యత్తు ఇక్కడ. కాబట్టి మీకు ఇక్కడి నుంచి వలసపోరు. రెండోది, రకరకాల చదువులు చదువుకొని అందరూ బాగుపడతారు. టోటల్ మీద నెల్లూరు జిల్లాకు ఈ పరిశ్రమ రావడం వల్ల మీలాంటి పారిశ్రామికవేత్తలు ఎట్లా ఆనందంగా ఉందని భావించుకోవచ్చు. బ్రహ్మాండంగా అండి, బ్రహ్మాండంగా. గతంలో కూడా మీ పారిశ్రామిక మొత్తం ఒక గ్రూప్గా ఏర్పడి మీరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. మేము పోయి సలహా ఇవ్వడం జరిగిందండి. కానీ ఆయనకి ఆల్రెడీ ఒక విజన్ ఉంది, ఏమి చేయాలని ఉంది. ఎందుకంటే ఆయనే ఒక పారిశ్రామికవేత్త కాబట్టి ఏం చేయాలని ఉంది. దానికి అసలు అధినాయకుడు అద్భుతాలకు సృష్టించగలిగినోడు. ఆల్రెడీ హైటెక్ సిటీలు అవి ఇవి అద్భుతాలు సృష్టించగలిగిన ఆయన కదా ఆయన. ఆయనతో పాటు ఈయన కానీ రామనారాయణ రెడ్డి గారు అనేవారు ఎన్నో సంవత్సరాల నుంచి సుదీర్ఘమైన అనుభవం కలిగిన ఆయన. పొంగూరు నారాయణ గారికి చాలా అనుభవం ఉంది. వీళ్ళందరూ గుడ్ కాంబినేషన్ పడిందండి, మంచి టీం పడింది. కాబట్టి మనకు మంచి భవిష్యత్తు బ్రహ్మాండంగా మనకు ఏర్పడింది. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం అండి. చాలా ఇది పరిస్థితి. నెల్లూరు జిల్లాకు మార్గదర్శ ఇదైంది. ప్రధానంగా ఈ పరిశ్రమ వస్తే లక్షలాది మందికి ఉపాధి కలుగుతుంది. అయితే ఈ నెల్లూరు నుంచి ఇట్లు ఒంగోలు వరకు కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది, ఎంతో ఆనందంగా ఉందని కూడా జగన్నాథం చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.